Hello all, welcome to my vlog. Hi from USA actually. After long time నేను సన్నీ వెదర్ చూస్తున్నాను. ఇక్కడ క్లౌడీ వెదరే. సో ఆఫ్టర్ సీయింగ్ ద వ్యూ నాకు కొంచెం కాఫీ తెచ్చుకోవాలనిపించుండే. ఇక్కడ నా ఫ్లాట్ నుంచి కిందకి వెళ్తున్నాను. లేజీ టైమ్స్‌లో నాకు కింద కమ్యూనిటీ కాఫీ తీసుకోవడం ఇష్టం. ఇన్‌స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఇట్ మై ఓన్. మనం చేసుకున్నంత మంచి రాకపోయినా కొంచెం నడుస్తదనమాట. ఈరోజు చాలా లేజీగా అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ లేట్‌గానే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే కాఫీ మెషిన్ ఉంటుంది అండ్ మనకు కావాల్సిన క్రీమ్స్ ఉంటాయి. ఐమ్ గోయింగ్ విత్ ద మైల్డ్ ఆప్షన్. ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి. మైల్డ్, హెవీ అండ్ మీడియం అన్నట్టు. 6 ఔన్స్, 8 ఔన్స్ ఎంతైనా తాగొచ్చు. ఇంక ఇట్స్ ఆల్ ఫ్రీ అనమాట. ఎవరైనా తీసుకోవచ్చు. ఏ టైం అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ మిషన్‌లో 2 ఆప్షన్స్ ఉంటాయి. లైక్ హాట్ అండ్ కోల్డ్ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ హాట్ కాఫీ ఇష్టం. ఐ డోంట్ ప్రిఫర్ లాటేస్. హ్మ్. ఇగ అన్ని కమ్యూనిటీస్‌లో ఇట్లా ఒక కాఫీ ఆప్షన్ ఉంటే చాలా బెస్ట్. మన లేజీ టైమ్స్‌లో కొంచెం యూజ్‌ఫుల్ అవుతది మనకి. ఎస్పెషల్లీ లైక్ స్టూడెంట్స్‌కి గానీ, ఇట్లా వర్క్ చేసే వాళ్ళకి గానీ. ఇక్కడ నేను 2 క్రీమ్స్ తీసుకున్నాను. అవి మిక్స్ చేసుకున్నాను. ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్. ఐ డిడ్న్ట్ టేస్ట్ ఇట్. బట్ కొంచెం సన్నీగా ఉండేసరికి కొంచెం వ్యూ చూద్దాం దగ్గర నుంచి అని చెప్పి ఎళ్లి మిర్రర్‌ని పట్టుకుంటే చల్లగానే ఉంది వెదర్. బట్ కొంచెం సన్నీగా ఉంది అంతే. కాఫీ తీసుకొని పైకొచ్చేసాను. పైకొచ్చాక బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అనిపించింది. సో, బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఎగ్స్ తీసుకొని, బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని, ఇంకా ఇక్కడ ఎగ్ ఒక బౌల్‌లో తీసుకుంటున్నాను అన్ని స్పైసెస్ యాడ్ చేయడానికి. ఎగ్ బ్రేక్ చేశాను. కొంచెం చిల్లీ పౌడర్, గరం మసాలా అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని స్టిర్ చేసుకుంటున్నా. బాగా మిక్స్ అయ్యి పక్కన పెట్టేస్తా. ఇంకా ఆనియన్స్ కట్ చేయలేదు. ఐ హావ్ టు కట్ దెమ్ యాస్ వెల్. ఇక్కడ పాన్ తీసుకొని ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. హావ్ టు బై టోస్టర్ యాస్ వెల్. ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని ప్యారలల్‌గా ఆనియన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నా బ్యాటర్ మొత్తం. ఇంగా టోస్ట్ అయితున్నాయి బ్రెడ్ చిన్నగా. ఆయిల్ ఏసుకొని ఇంకా ఆమ్లెట్ అంతా వేసుకుంటున్నా దాంట్లో. ఐ నో యూ గైస్ ఆల్రెడీ నో హౌ టు డూ బ్రెడ్ ఆమ్లెట్. బట్ ఇది నా స్టైల్ ఆఫ్ డూయింగ్. కొంచెం టోస్ట్ చేస్తుంటే అది బ్లాక్ అయింది. కానీ మాడిపోలేదు. యాహ్! జస్ట్ ట్రైయింగ్ టు టేక్ దట్. కొంచెం బ్రేక్ అయింది. దాన్ని ఇంగ అట్లా మేనేజ్ చేసి అలా తీసుకొని తింటున్నా. ఈ వీడియో షార్ట్ చేసిన రోజు వీకెండ్ అనమాట. సో, లేట్‌గా డే స్టార్ట్ చేశాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసినంక స్నానం చేసేసి బయటికెళ్దాము అన్నట్టు డిసైడ్ అయ్యాము. బయటికంటే ఎక్కడికో లేదు. గ్రోసరీ షాపింగ్‌కే. నేను ఇందాక ముందు చెప్పినట్టు బయట సన్నీగా ఉంది. కానీ టెంపరేచర్ చాలా లో ఉందనమాట. సో, కాఫీ తీసుకొని వెళ్దాము అని చెప్పి ఇంక కోటేసుకొని, కాఫీ గ్రాబ్ చేసుకొని ఇంక బయటికి నడుచుకుంటూ వెళ్ళాను. సీ ద వ్యూ చాలా బావుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్టిక్యులర్ ప్లేస్ మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటది. మంచి ఓపెన్ పార్క్స్, హ్యూజ్ ట్రీస్, బుషెస్ ఇట్లా అన్నీ ఉంటాయన్నమాట. ఈ ఎన్వైర్న్‌మెంట్ అంతా కొంచెం పెట్ ఫ్రెండ్లీ. సో, ఎవ్రీవన్ ఆన్ వీకెండ్స్ ఎస్పెషల్లీ అండ్ ఆన్ ఈవినింగ్స్ మంచి పెట్ తీసుకొని ఈవినింగ్ వాక్‌కొస్తారు. అండ్ వీకెండ్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ కొంచెం క్లైమేట్ అంతా డౌనే ఉంటది కాబట్టి ఆఫ్టర్‌నూన్ నుంచి ఇంకా ఆ ఓపెన్ పార్క్స్‌లో మంచిగా తిరుగుతారనమాట. సైక్లింగ్ ఇట్లా స్కేటింగ్ ఇయన్నీ చేస్తూ చాలా మంచిగుంటది. సో, అందుకే మేము గూడా బై వాక్ ఎళ్ళామనమాట. ఎస్పెషల్‌గా గ్రోసరీ స్టోర్‌కి ఎళ్దామని జెప్పేసి స్టార్ట్ అయినాం. వీకెండ్ కాబట్టి మటన్ ఆర్ చికెన్ చేసుకుందాం అని జెప్పి. సో, ఇక్కడ ఒక గ్రోసరీ స్టోర్ మాకున్న లొకేషన్‌కి ఒక 10 మినిట్స్‌లో ఉందనమాట. సో, అలా వ్యూ చూసుకుంటా అట్లా సన్నీ వెదర్ ఎంజాయ్ చేసుకుంటా వెళ్దాం అని జెప్పి నేను నా ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాం అనమాట. నేను యూఎస్ వచ్చినంక ఇది నా థర్డ్ సిటీ అనుకుంటా. నా మాస్టర్స్ అప్పుడు నేను మిజోరీ స్టేట్‌లో ఉన్నాను. దాని తర్వాత నేను టెక్సాస్ మూవ్ అయ్యాను. దాని తర్వాత ఇప్పుడు నేను సియాటల్‌కొచ్చాను. అన్ని వెదర్స్‌తో పోలిస్తే టెక్సాస్ వెదర్ ఈస్ గుడ్. ఎందుకంటే అది మన ఇండియా వెదర్ లాగా ఉంటది. మోస్ట్‌లీ కొంచెం మనకి ఈజీగా మనం గూడా సర్వైవ్ అవ్వచ్చు అన్నట్టుంటది. సియాటిల్ ఈస్ ఆల్సో గుడ్. కాకపోతే చాలా క్లౌడీగా బెంగుళూరు వెదర్‌కి చాలా రిలవెంట్ ఉంటదిది. సో, ఇంగ గ్రోసరీ స్టోర్‌కొచ్చేసిన. ఇక్కడ ఏందంటే అన్నీ గ్రోసరీస్ అండ్ మీట్ ఉంటుంది. సో, ఇక్కడ నేను
మటన్ మీట్ కోసం వచ్చా కాబట్టి అది చూస్తున్నాను ఏది బాగుంది అని చెప్పి. ఆ పక్కన వచ్చేసరికి బీఫ్. సర్లే అని చెప్పేసి మీట్ చూస్తున్నా. ఎలాగో ఇంత దూరం వచ్చామని చెప్పి మీట్‌తో పాటు ఇంకా రిమైనింగ్ గ్రాసరీస్ కూడా తీసుకుందామని చెప్పి ఇట్లా రైస్ ఫ్లోర్, బేసన్ ఫ్లోర్ ఇంకా కొంచెం పోపు ఐటెమ్స్ అన్నీ తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాం. ఇంక అట్లనే కొంచెం తిరుగుతున్నాం. ఇక్కడ హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ అవి కూడా దొరుకుతాయి. మోస్ట్‌లీ ఇంక మన ఇండియా షాప్స్‌లో దొరికే అన్నీ దొరుకుతాయి. సో, అవే చూస్తున్నా. ఇంగ అవన్నీ తీసుకొని బిల్లింగ్ చేయించి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాం. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ కొంచెం లొకేషన్స్ మార్చడానికి నేను వేరే వేలో వస్తున్నా మళ్ళీ. కానీ ఎటు చూసినా ఒక 5-10 మినిట్స్ అంతే వాక్. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. కామ్ డే ఈరోజు. ఇంగ వీక్లీ గ్రాసరీస్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఈ వీక్ అంతా కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. అండ్ అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోయినాయి. సో, కొంచెం ప్లానింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే. అది చాలా హెక్టిక్ అనిపిస్తది. బిజీ టైమ్స్‌లో మళ్ళీ ఏం లేకుండా ఊరికే ఉండాల్సొస్తది. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఇన్‌స్టాకార్ట్ అని ఒకటుంటది. దాంట్లో ఆర్డర్ పెట్టుకోవడానికి గూడా కొంచెం మినిమమ్ అని జెప్పేసి ఇంకా ఎక్స్‌ట్రా పేమెంట్ చేయాల్సొస్తది. సో, దానికన్నా బెస్ట్ కొంచెం ప్రియర్ ప్లానింగ్ జేసుకొని అన్ని తెచ్చుకుంటే చాలా బెస్ట్. ఇంకా మా ఇంటికెళ్ళడానికి ఇక్కడ ఒక ట్రైల్ వాక్ అని జెప్పేసి ఉంటది. సో, ఆ వేలో వెళ్దామని జెప్పేసి నేను గూడా ఫస్ట్ టైమ్ వెళ్తున్నాం. సో, వ్యూ అంతా బావుందని జెప్పేసి క్యాప్చర్ జేశాను. ముందుగా చెప్పినట్టు అంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మా బ్యాక్ సైడ్ గూడా అంత ఫారెస్ట్ ఏరియా ఉంటది. దాని పక్కనే రోడ్డుంటది. ఇట్లనే ఉంటది. సో, ఇంటికొచ్చేసాక మటన్ వాష్ చేసి ఇంకా కటింగ్ స్టార్ట్ చేసాం. మీరు చూస్తే అవి పీసెస్ చాలా పెద్దగిస్తారనమాట. ఏదైనా చికెన్ అయినా, మీట్ అయినా మనం కట్ జేసుకోవాలి మళ్ళీ. సో, ఇక్కడొచ్చి నాకు ఇండియా నుంచి ఇక్కడికొచ్చేటప్పుడు అసలు కుకింగ్ రాదు. ఇక్కడికొచ్చాక ప్రో అయ్యా కొంచెం. అందుకే మీట్ కూడా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని మళ్ళీ బౌల్‌లో తీసుకొని మళ్ళీ ఇంకోసారి వాష్ చేస్తున్నా. ఈ హ్యాబిట్ నాకు మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది. ఏ మీట్ అయినా ఒక 3-4 టైమ్స్ వాష్ చేస్తారు. తర్వాత ఆనియన్ అండ్ చిల్లీ పేస్ట్ చేసుకుందామని చెప్పేసి కట్ చేస్తున్నానిక్కడ. నేను మటన్ కుక్కర్‌లో చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మటన్ మనకి అది అయ్యేదాకా తెలీదు. ఎన్ని విజిల్స్ పెట్టాలి ఏంటి అని. సో, కుక్కర్ ఈస్ బెస్ట్. ఓపెన్ కుకింగ్ అస్సలు చేయలేము ఇండియాలో లాగా. ఇక ముందు హోల్ గరం మసాలా వేసుకొని, చిల్లీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ షార్ట్‌లో కూడా పెట్టాను ఈజీ వేలో. బట్ ఇక్కడ కొంచెం ఎలాబరేట్‌గా పెడుతున్నాను. నేను అన్ని కర్రీస్ మోస్ట్‌లీ ఒకటే ఫార్మాట్ ఫాలో అవుతాను. ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇంకా మిక్స్ చేసుకుంటున్నాను నీట్‌గా. మోస్ట్‌లీ అన్నిటికి ఆయిల్ ఏస్తా, ఆనియన్ ఏస్తా, దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా అట్లా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతా. మటన్‌కి కూడా సేమ్. కొంచెం క్విక్‌గా అయిపోతే ఈజీ అనిపిస్తది. సో, ఇక్కడ ఆనియన్స్‌కి కొంచెం సాల్ట్, టర్మరిక్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా. మటన్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. మటన్, చికెన్ బిర్యానీ పక్కన పెడితే మటనే చూజ్ చేసుకుంటాను. చాలా ఇష్టం అనమాట. ఇక్కడ మటన్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్ పేస్ట్‌లోకి మిక్స్ చేస్తున్నాను. అండ్ కొంచెం మిక్స్ అయ్యి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పట్టినంక చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఓపెన్ కుకింగ్ చేస్తా ఒక 5-10 మినిట్స్ ఇక్కడ మిక్స్ చేసినంక. సో దట్ ఆ ఫ్లేవర్స్ అంతా కొంచెం మీట్‌గా పడతాయి. విజిల్ పెట్టకముందే కొంచెం ఒక 10 మినిట్స్ అయితే ఓపెన్ కుకింగ్ చేస్తాను. దాని తర్వాత విజిల్ పెడతారనమాట. ఈ మటన్‌కి ఎస్పెషల్లీ నేను 20 విజిల్స్ పెట్టాల్సొచ్చింది. నార్మల్‌గా అయితే 8 విజిల్స్, 9 విజిల్స్‌కి మటన్ కుక్ అయిపోద్ది. బట్ ఇక్కడ చాలా టైం పట్టింది. బట్ అవుట్‌పుట్ ఈస్ రియల్లీ గుడ్. మటన్ కర్రీ చాలా టేస్టీగుంది. కొంచెం హార్డ్ వర్క్ తర్వాత చాలా మంచి అవుట్‌పుట్ వచ్చింది. హ్యాపీ. ఇంకా 7 అప్ తాగుతున్నా ఆ రోజు. యూజువల్లీ సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోను. బట్ ఇంకా ఓకే. ఆన్ మీట్ డేస్ అనిపిచ్చింది. అండ్ ఈవినింగ్ అయినప్పటికే ఇట్స్ ఆల్రెడీ గెట్టింగ్ డార్క్ నౌ. ఇంగ నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఇంకా అది అయ్యేసరికి ఒక 2-3 అవర్స్ పట్టినట్టుంది. ఇంగ సన్‌సెట్ అయ్యాక ఈ కామ్ సైలెన్స్ చాలా బావుంటది. ఇది నా ఫస్ట్ వ్లాగ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ మీ ఐడియాస్ కామెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.